అప్రోచ్ అవ్వండి. కాలేజీలోనే ఈవినింగ్ స్టడీ అవర్స్ పెడతారు సార్. ఇప్పుడు అంటే ఎవరైతే కొంచెం స్లోగా ఉన్నారో వాళ్ళని కొంచెం రికవర్ చేయించడానికి స్టడీ అవర్స్ పెడతారు. సెకండ్ ఇయర్ అంటున్నారు కాబట్టి కొంతమంది క్యాంపస్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు. సెకండ్ ఇయర్ పిల్లలకి అలవాటు ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు చేసుకుంటారన్న ఉద్దేశంతో వదిలేస్తారు. బట్ మీరు అక్కడ సార్ని అడిగితే పెడతారు సార్, పెట్టించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మనం చూసాం ఇప్పుడు మనకి ఎక్కువగా 2B నుంచే కాల్స్ వస్తున్నాయి. 2Bకి చాలా డిఫికల్ట్ అని ఫీల్ అవుతున్నారు. 2B డిఫికల్ట్ ఫీల్ అవడానికి అంత కారణం ఏంటి సార్? అందులో టాపిక్స్ ఏముంటాయి? పిల్లలు ఎందుకు భయపడుతుంటారు 2B అన్నది? 2Bకి ఇండిఫినెట్ అంటే కొంతమంది అంటే చెప్పే లెక్చర్ని బేస్ చేసుకొని ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఒకటి ఉంటుందండి, జామెట్రీ పార్ట్ ఒకటి ఉంటుంది. అది ఇది రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది కాలిక్యులస్. హలో సార్, సార్ చెప్పండి, ఎక్కడి నుంచి అండి? సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి సార్? సార్ కంగ్రాచులేషన్ సార్. పోయినసారి మీ నారాయణ నుంచి 467 అని నేను విన్నాను సార్. అంటే మా పాప సెకండ్ ఇయర్ చదువుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే మాకు ఉన్న సమస్య ఏంటంటే సార్, ఐఐటి పిల్లలతో మీరు 467 ఏ రకంగా తెప్పించగలిగారు? ఎందుకంటే ఐటీ సబ్జెక్ట్ వేరు, ఐఐటి వేరు కదండి. కొంచెం దాని మీద కొంచెం మేము ఏమన్నా కాలేజీకి వెళ్తే మీకు ఐటీ కావాలా, ఐఐటీఏ కావాలా అని అడుగుతున్నాం. కానీ బేసిక్ అనేది ఐటీ లేకుండా ఐఐటీ ఏ రకంగా రాగలుగుతుంది? అది మాకు అర్థం కాకుండా ఇబ్బంది పడ్డాం. అందుకే రెండో పిల్లల విషయంలోనే జాగ్రత్త పడాలని ముందుగా తీసుకుంటుంది. ఓకే సార్, నేను ఆన్సర్ చేస్తాను సార్ దానికి. సార్ యాక్చువల్గా నేను చేస్తున్న క్యాంపస్ కూడా ఎక్స్క్లూజివ్ ఐఐటి క్యాంపస్ అనండి. ఐఐటి స్టూడెంట్స్తో స్టేట్ ఫస్ట్ మార్క్ తేవటం అంటే 467 మార్క్స్ నారాయణ గ్రూప్లో వచ్చిందండి ఏపీలో. అది కూడా ఈ ఒక్క బ్రాంచ్లోనే వచ్చింది. అంటే బ్రాంచ్లో పెట్టిన ఇయర్ అని చెప్పి నేను కూడా ప్రెస్టీషియస్గా తీసుకొని నా ఫ్యాకల్టీ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి మేము కూడా ఏంటంటే అండి ఓకే సార్ కంప్లీట్ చేసిన మేము కూడా లాస్ట్ January 20th వరకు కూడా వాళ్ళకి ఐఐటి కోచింగ్ ఇచ్చామండి. పర్టికులర్గా స్టేట్ ఫస్ట్ సెకండ్ ఇద్దరు వచ్చిన పిల్లలకు కూడా. ఆ January 20th పోతే వాళ్ళు అక్కడ 10 days అక్కడ 30 days, ఈ 40 daysలోనే ఓవరాల్గా సిలబస్ కవర్ చేసుకొని చేయడానికి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిందండి. అది మిగతా క్యాంపస్లో ఎక్కువ ఇంకా ఐఐటి మీద మేము పెట్టినట్టు వాళ్ళు ఇంకా దీనికన్నా ఎక్కువ పెట్టుంటారండి. కాబట్టి వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా ఐఐటి స్టూడెంట్స్తో ఐపీలో స్టేట్ ఫస్ట్ మార్క్ తెప్పించడం అనేది కొంచెం కష్టమైన విషయమేనండి. మీరు మీ సెకండ్ ఇయర్ పాప గురించి ఆలోచిస్తున్నారు ఎక్కడ జాయిన్ చేయాలి అని చెప్పి అనేది. ఐఐటి వేరు కాదు, ఐపీఈ వేరు కాదు సార్. ఆ డిస్క్రిప్టివ్ పార్ట్ని ఎట్లా రాయాలి అని చెప్పుకోగలిగి ఎప్పుడైనా కొంచెం మనకి కాస్త వెసులుబాటు దొరికినప్పుడు ఆ డిస్క్రిప్టివ్ పార్ట్ మీద క్వశ్చన్స్ ఇలా ఫ్రేమ్ అవుతాయి, ఇలా ఆన్సర్ ఇవ్వాలని కానీ మనం స్టూడెంట్ని గైడ్ చేసుకుంటే వాళ్ళు చివరిలో కంగారు పడకుండా ఖచ్చితంగా వాళ్ళు స్టేట్ ఫస్ట్ సెకండ్ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. 2B గురించి మాట్లాడుకుంటున్నాం, డిఫికల్టీస్ గురించి. ఒకసారి 2Aలో ఉన్న డిఫికల్ట్ చాప్టర్స్ మనోజ్ గారు చెప్తారేమో. అదే 2Aలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే సార్, కంపేర్ టు 2B కన్నా 2A పిల్లలు ఈజీగా ఫీల్ అవుతారు. ఎందుకనంటే కొన్ని టాపిక్స్ వాళ్ళకి స్కూల్ రేంజ్ నుండి ఉన్న టాపిక్స్ కొన్ని కవర్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబిలిటీ కానివ్వండి, లేదంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, కొన్ని టాపిక్స్ ఏంటంటే వాళ్ళు 10th క్లాస్లో కొంత చేస్తున్న టాపిక్స్ ఉన్నాయి, అవి చాలా ఈజీగా ఫీల్ అవుతారు. దానివల్ల 2B కన్నా ఈజీ అని పిల్లల యొక్క అభిప్రాయం. దీనిలో కూడా కొంచెం డిఫరెంట్గా ఉండి పిల్లలు చేయలేని కష్టమైన టాపిక్స్ ఏంటంటే బైనామియల్ థియరమ్ అని ఒక టాపిక్ ఉంటుంది, అదొకటి. పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్. ఈ రెండు టాపిక్స్ని పిల్లలు కాన్సెప్ట్ ఓరియంటెడ్తో చేయగలిగితే సక్సెస్ అనేది గ్యారంటీగా వచ్చింది. ఆ 75 దగ్గర ఎవరైతే మిస్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్కి 2 మార్క్స్ క్వశ్చన్స్లో పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ ఒకటి, అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ అనే ఒక చాప్టర్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ రెండు క్వశ్చన్స్ వస్తామంట. అక్కడే వీళ్ళకి మిస్టేక్స్ ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లం చాప్టర్స్ మాట. ఎందుకనంటే ఎప్పుడు వాళ్ళు ఈజీగా ఫీల్ అయ్యేదాన్ని చాలా తొందరగా చేసేస్తారు, కష్టంగా ఉన్న దానికోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ టైం స్పెండ్ చేసే దానిలో పలానా బీ పేపర్ మీద ఎక్కువ పెడతా ఉంటారు కాబట్టి ఏలో మిస్టేక్ వచ్చే చాప్టర్స్ మనకి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మేడం. ఎక్కడి నుంచి మేడం? మా పాప చైతన్య కాలేజ్ చదువుతుందండి, సెకండ్ ఇయర్. చెప్పండి మేడం, ప్రాబ్లం ఏంటి చెప్పండి మేడం.
మ్యాథ్స్ కేజీ పాస్ అవడానికి ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలో కొంచెం చెప్పండి. అదే అంతేనా మేడం క్వశ్చన్ ఇంకేమైనా ఉంది మేడం? చెప్పు. 2Bనా మేడం 2Aనా? 2Bనా మేడం? 2B సార్. 2B. మేడం ఓకే మేడం. మేడం మీరు కన్నా లైవ్ చూసుంటే ఇంతకుముందు శేష్ బాబు గారని చేశారు, సార్కి చెప్పానండి. వాళ్ళ పాప కూడా వేరే క్యాంపస్లో చదువుతుంది అనే ఉద్దేశంతో చెప్పారు. ఓకే. అలా ఆ సర్కిల్స్ అనే చాప్టర్లో ఆ 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అట్లాగే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఉన్న 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఈ 4 చేసుకుంటూ, ఈ 4టిలో ఎక్కువ సందర్భాల్లో 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేసుకుంటూ ఉంటారు. కొంచెం పేపర్ డిఫికల్టీగా వచ్చినప్పుడు 3 క్వశ్చన్స్, తర్వాత సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో 4 మార్క్స్ క్వశ్చన్, తర్వాత ఎలిప్స్లో 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి. అందులో ఒక క్వశ్చన్ స్టూడెంట్ చేయడానికి ఈజీగా ఉండే ఒక క్వశ్చన్ ఉంటుంది. అలా ఒక 3 to 4 లాంగ్ ఆన్సర్స్, 2 to 3 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అంటే మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే 4 7s 28, 3 4s 12, 40 మార్క్స్. ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా ఉండే హైపర్బోలా ఒక దాంట్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ రాయగలిగినట్టుగా కూడా ఉండొచ్చండి పాస్ అవడానికి. అంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 2 to 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఒక 3 to 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. చాలా వెరీ లిమిటెడ్ సిలబస్ చదివితేనే వాళ్ళు కవర్ చేసుకోగలరు, పాస్ అవుతారండి. మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సక్సెస్ అవుతారు. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ 2A ఈజీ అనుకుని రాస్తారు, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మార్క్స్ పోగొట్టుకుంటారు సార్. పిల్లలు చేసే మిస్టేక్స్ ఏంటి, ఎందుకు మార్కులు పోగొట్టుకుంటుంటారు? వాళ్ళకి ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ ఎక్కువ మార్క్స్ వస్తాయి ఎప్పుడు, కానీ ఐపీలోకి వెళ్ళేటప్పటికి మార్క్స్ తక్కువ వస్తుంటాయి. అంటే సార్ వీళ్ళు మాకు అది బాగా ఈజీ కదా అని వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఆ చిన్న చిన్న క్యాలిక్యులేషన్ స్పాట్ దగ్గర పేపర్ వాల్యుయేషన్స్లో స్ట్రైక్అవుట్ చేసేస్తారు మార్క్స్. వీళ్ళు దాన్ని ఏ చాప్టర్ అయితే మిస్టేక్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ బైనామియల్ థియరమ్ ఉంటుంది, దాని నుండి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 7 మార్క్స్ క్వశ్చన్ ప్రతి ఒక్క స్టూడెంట్ రాయగలుగుతారు. దానిలో 2 క్వశ్చన్స్ వస్తే 2 రాయగలుగుతారు. బట్ 2 మార్క్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే చిన్న ఫామ్లో మిస్టేక్ వేసినా, క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయినా మొత్తం స్ట్రైక్అవుట్ చేసేస్తారు. దాని మార్క్స్ రావు. దానివల్ల వాళ్ళకి స్కోర్ మీద తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సార్ మీరు చెప్పండి సార్, 2Bలో డిఫికల్టీ పార్ట్స్ ఏంటి, స్టూడెంట్స్ ఎక్కువగా ఎందుకు డిఫికల్ట్ ఫీల్ అవుతారు? హలో హలో. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఎక్కడి నుంచి మేడం? శారదా కాలేజ్ సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. చెప్పండి మేడం. నా పేరు మహాలక్ష్మి సార్. చెప్పండి మేడం. మీ సార్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో సమ్మేషన్ లేదా సమ్స్ అడగడానికి ఛాన్స్ ఉందా సార్? మహాలక్ష్మి గారు అర్థమైంది. మనోజ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మేడం అది డెఫినెట్ ఇంటిగ్రేషన్లో లిమిట్ యాజ్ ఇన్ఫైనైట్ సమ్ మీద క్వశ్చన్ అడగటానికి ఛాన్స్ ఉందండి, అడుగుతారు. అడుగుతారండి. అది ఎప్పుడు కరోనా బ్యాచ్ అప్పుడు కొంత డిలీటెడ్ సిలబస్లో పెట్టారు, బట్ ఇప్పుడు అడుగుతున్నారు మేడం. ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి, 2Bలో ఉన్న డిఫికల్టీ టాపిక్స్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? 2Bలో అదే సార్, చాలామంది ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చివరిగా చాప్టర్ ఉంటుంది. అది ఏదైనా కాలేజెస్లో సిలబస్లు కంప్లీట్ చేయాలన్నా, లేకపోతే త్వరగా కంప్లీట్ చేసుకొని మనం ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా కూడా అది లాస్ట్ టాపిక్ అయ్యేటప్పటికి కొంతమంది లెక్చరర్సే దాన్ని చాయిస్గా తీసుకుంటారు, కొంతమంది స్టూడెంట్స్ చాయిస్గా తీసుకుంటారు. సో అదొకటి డిఫికల్ట్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. హలో హలో. హలో చెప్పండి మేడం. ఎక్కడి నుంచి అండి? మంగళగిరి నుంచి సార్. చెప్పండి మేడం, మీ సమస్య ఏంటి మేడం? మా పాప సెకండ్ ఇయర్ చదువుతుంది. చెప్పండి మేడం. ఏరియాస్లో కొంచెం డౌట్ అండి, కొంచెం ఏరియాస్ కొంచెం చెప్పగలుగుతారా? అంటే 2A 2Bనా మేడం? 2B సార్. 2B ఏరియాస్. ఓకే. నమస్తే అమ్మా. ఏరియాస్ అనే టాపిక్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లోనే అది ఉంటుంది. ఇందాక మేడం అడిగిన, వేరే మేడం కూడా అడిగిన క్వశ్చన్ ఏంటంటే లిమిట్ యాజ్ ఇన్ఫైనైట్ సమ్ నుంచి క్వశ్చన్ వస్తుందా అని చెప్పని అడిగారు. ఏరియాస్ నుంచి ఒక 3-4 లాంగ్ ఆన్సర్స్ చేసుకుంటే
కవర్ అవుతుంది. అంటే ఎలిప్స్ ఏరియా కానీ, 2 పారాబోలాస్ మధ్య ఉన్న ఏరియా కానీ, 2 పారాబోలాస్ మధ్య ఉన్న ఏరియా ఒకటి y² = 4ax, x² = 4byతో, అట్లాగే నంబర్స్ మీద ఉంటుంది ఎలిప్స్ ఏరియా. ఇంకొక సమ్ము ఒక 3 or 4 క్వశ్చన్స్ చేసుకుంటే ఏరియాస్లో అవి ఏం పెద్ద డిఫికల్టీ లెవెల్ ఉండవండి, అవి చేసుకోవచ్చు. ఇంకా మీరు డెప్త్కి వెళ్తున్న కొద్దికి డిఫికల్టీ లెవెల్స్ ఉంటాయి. అలాంటివి వెళ్ళటం కన్నా వాటిని మీరు వదిలేసుకోవడం బెటర్. ఈ 3 to 4 క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 4 మార్క్స్కి అయితే ఎక్కువ సందర్భాల్లో అడిగిన అయితే లేవు, 90% అడగరు. 7 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్ మిస్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఈ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సార్ డెఫినెట్ నుంచి 2 వేస్ చేసేసి ఉన్నాయి కదా సార్, అప్పుడు ఏరియాస్ నుంచి ఏమన్నా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఉన్నాయమ్మా, ఉన్నాయి, అడగడానికి ఛాన్స్ ఉంది. అది కూడా చేయగలిగిన క్వశ్చన్సే ఉంటాయి, దానిలో ఏం డిఫికల్టీ లెవెల్స్ ఉండవు. ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయగలిగితే సరిపోతుంది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్ చెప్పండి. 2B గురించి చెప్తున్నారు డిఫికల్టీస్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్నే మ్యాక్సిమం వదిలేస్తుంటారు సార్. కానీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బీటెక్తో రిలేట్ అయి ఉన్న కాన్సెప్ట్, దాన్ని వదలకపోవటం బెటర్. హలో, సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడి నుంచి అండి? నేను మచిలీపట్నం. చెప్పండి సార్, ఏంటి సార్ సమస్య? ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి మెసేజ్ చెప్తూ చేశారు సార్. చెప్పండి సార్. మ్యాథ్స్ టీవీలో చెప్పారు. అవునండి, అవును సార్, అవును. ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారని. ఓకే సార్ చెప్తాను. 2Bలో ఎలిప్స్ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి సార్. ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ అయితే మాత్రం ఒక స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ ఇచ్చేసి, ఒక ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చి, దానిలోంచి వర్టెక్స్, ఫోకస్, ఎసెంట్రిసిటీ, డైరెక్ట్రిసిస్ ఇవన్నీ అడగడానికి ఛాన్సెస్ అంటే ఎక్కువ 95% పైనే ఆ క్వశ్చన్ అడుగుతారు. లేదా SP + S'(P = 2a) అనే ఒక ప్రాబ్లం ఉంది. లేదా ఒక ఎసెంట్రిసిటీ, ఒక పాయింట్, లేకపోతే డైరెక్ట్రిక్స్ అంటే ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ ఇచ్చి ఎలిప్స్ ఈక్వేషన్ని డిరైవ్ చేయమని అడుగుతారు. ఈ 2 క్వశ్చన్లు ప్లస్ ఇందాక నేను చెప్పిన వర్టెక్స్, ఫోకస్, డైరెక్ట్రిసెస్ వీటి మీద ఉన్నది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి అండి టాంజెంట్, నార్మల్ కండిషన్స్ మీద ఉంటాయండి. అవి హైపర్బోలాలో కూడా చదువుతుంటాం మనం, ఎలిప్స్, హైపర్బోలా కలిపి చదువుతాం కాబట్టి మొత్తం మీద 3 క్వశ్చన్స్ కాబట్టి మనం ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా చేయగలుగుతారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి టాంజెంట్ కండిషన్స్, నార్మల్ కండిషన్స్. అవి కాకుండా అవే మ్యాక్సిమం ఆ రెండింటినే, టాంజెంట్, నార్మల్ ఫార్ములాస్ అంటే కార్టీజియన్ ఫామ్లో ఉన్న ఫార్ములాస్, పారామెట్రిక్ ఫామ్లో ఉన్న ఫార్ములాస్ అన్ని నేర్చుకొని వాటిని అప్లై చేసుకుంటే ఈజీగా చేసేయచ్చండి. కానీ స్టూడెంట్కి మనం ఫార్ములా బేస్డ్గా నేర్పించగలిగితే ఎలిప్స్ అడ్వాంటేజెస్ సార్. 2 క్వశ్చన్స్ ఎప్పుడు మిస్ అవ్వకుండా చేసుకుంటూ ఉంటాం మనం. ఏమండి? టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారు సార్. నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చూశాను, వాయిస్ ఓకే సార్. స్టార్టింగ్ లో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, ఇందాక మనం ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే సార్, నేను అది కంప్లీట్ చేస్తాను. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ స్టూడెంట్ ఎక్కువగా దాని మీద వర్క్ చేయకపోవడం వల్ల డిఫికల్ట్గా ఫీల్ అయ్యి దాన్ని వదిలేయటం, ఆ తర్వాత బీటెక్లో ఇబ్బంది పడటం జరుగుతుంది. అట్లాగే డెఫినెట్ ఇంటిగ్రేషన్లో అండి నంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయండి. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్ అని చెప్పేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మాస్టర్ క్లాస్ చెప్పేటప్పుడు ఫస్ట్ 2 క్లాసెస్ కూడా ఆ ప్రాపర్టీస్ మీద ఎక్కువ వర్క్ చేయించి వాళ్ళతో ఆ ప్రాపర్టీ ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసి, జనరల్గా ఏంటంటే బైహార్ట్ చేయమని చెప్తే సరిపోదు, ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద వర్క్ చేయిస్తే ప్రాబ్లమ్స్ అన్ని స్టూడెంట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి సార్? ముందుగా సిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు సార్. చాలా మంచి కార్యక్రమం కండక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మాకు రూరల్ లైఫ్ ఇలాంటి రావడం వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మాకు పెద్ద కార్పొరేట్ కాలేజ్ ఇక్కడ. ఓకే. పోయినసారి కూడా ఈ కార్యక్రమంలో బాగుంది సార్. ముఖ్యంగా మేము విన్నవించుకునేది ఏంటంటే నారాయణ యాజమాన్యానికి కొద్దిగా మీ పిల్లలకి ఎలా అయితే
465 466 67 ఎలా తెచ్చేయగలుగుతున్నారు, లేదా 465 మాకు వీటి రూరల్ లేకపోవడం మంచి పిల్లలు అంటారు సార్. కొంచెం అయితే గవర్నమెంట్ మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ జరుగుతుంది, కొంచెం మా 450 అంటే వచ్చేటట్టుగా కానీ మీరు ఏ రకంగా ప్రిపేర్ చేయగలరు కొద్దిగా చెప్తే మేము సంతోషిస్తాం సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్, మనోజ్ సార్ చెప్పనా? చెప్పండి. ఓకే ఓకే అండి, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మేము ఎలా అంటే ముఖ్యంగా ఈ సిటీ కేబుల్ ప్రోగ్రామ్కి రావడానికి మా ఏజిఎం వినయ్ సార్, డీన్ సివి రెడ్డి సార్ వీళ్ళు మమ్మల్ని గైడ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ చెప్పడం వల్ల కొంతమంది మన స్టూడెంట్స్ కాకుండా రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా కాస్త సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు కాస్త దూరదృష్టితోనే ఈ ప్రోగ్రామ్ని ఇలా కండక్ట్ చేయించారు. లాస్ట్ ఇయర్ కూడా నేను ఒకసారి వచ్చానండి ఈ ప్రోగ్రామ్కి, మీరు చూసానంటున్నారు కాబట్టి థ్యాంక్స్ అండి. అది నెక్స్ట్ ఇప్పుడు మా పిల్లలకి చేయించేది ఎలా చేయిస్తున్నాం అలా మీకు కూడా మనం చెప్తే అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఈ పీరియడ్లో నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాస్త టైం పట్టుద్దండి, అది పాసిబుల్ కూడా కాదు. కాకపోతే కొన్ని చెప్తానండి. ఎక్కువ మా ఎస్ఎల్స్, సీనియర్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ వీళ్ళ హార్డ్ వర్క్, ఇంకా ఎగ్జామ్స్ వస్తున్నాయి 1 month అన్నప్పుడు ఏంటంటే కంటిన్యూస్ వెరీ షార్ట్ ఆన్సర్స్ మీద డ్రైవ్ జరుగుతుందండి. ఈ ఇయర్ అయితే మా మేనేజ్మెంట్, నారాయణ మేనేజ్మెంట్ టిప్ ప్రోగ్రామ్ అని చెప్పి 10th to ఇంటర్ ప్రోగ్రెస్ అని ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి బిగినింగ్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ మీద స్పెషల్ డ్రైవ్ చేశారండి. అవి వాటితో పాటుగా మా డీన్ సివి రెడ్డి సారు అతను సార్ చూస్తున్న 6 branchesలో ఎప్పటికప్పుడు అంటే ఒకే ప్రోగ్రామ్ని ఫాలో అవ్వకుండా ఎడిషనల్ విఎస్ఏక్యూస్ అని కొత్తగా సారు టెక్స్ట్ బుక్లో ఉన్న విఎస్ఏక్యూస్ని తీసుకొని మా 6 ప్రిన్సిపల్స్ని పిలిచి ఎలా చేద్దాం ఏంటని డిస్కస్ చేసి ఒక టైప్ ఆఫ్ ఇదిలో వెళ్ళలేదండి. అది రకరకాల స్ట్రాటజీస్తో వెళ్ళి ముందుకు వెళ్ళి లాస్ట్ ఇయర్ ఒక బ్రాంచ్లోనే 467 వచ్చింది. ఈ ఇయర్ ప్రతి బ్రాంచ్లో ఆ మార్క్ ఉండాలనే ఉద్దేశంతో సివిరెడ్డి గారు డ్రైవ్ చేస్తున్నారు. ఆయనకి ఎక్కువ సపోర్ట్గా మా ఏజిఎం వినయ్ సార్ కూడా ఉన్నారు. అది చెప్పలేమండి. మేము కూడా ఏంటంటే మిగతా రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ మాతో పాటు కాంపిటీషన్లో ఉండాలి అని వాళ్ళు మాకన్నా ఒక అడుగు ముందే ఉండాలని ఆశిస్తున్నాం అండి. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్, ఈ పరీక్షల్లో ఎక్కువ స్కోరింగ్ చేయాలంటే వాళ్ళ స్టూడెంట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి? సార్ వీళ్ళు మార్కులు కోసం కష్టపడాలి, కానీ స్కోరింగ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు వెయిటేజ్ ఉన్న చాప్టర్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి సార్. ఎలాగంటే మ్యాథ్స్ 2A కానీ 2B కానీ ఏ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ 2Aలోకి వచ్చేసరికి ప్రాబబిలిటీ, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. తర్వాత బైనామియల్ థియరం ఒక ఆర్డర్ ప్రయారిటీ ప్రకారం పెట్టుకుని, అంటే మనకి ఏది ఎక్కువ టైం పడుతుందని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ఆ టైం లోపల ఈ చాప్టర్స్ కానీ కంప్లీట్ చేసుకోగలిగితే తర్వాత రిమైనింగ్ ఉన్న చిన్న చిన్న చాప్టర్లు కాబట్టి తొందరగా కంప్లీట్ అవుతాయి, స్కోరింగ్ తెచ్చుకోవడం ఈజీ ఉంది. 2B పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకున్నట్టయితే సర్కిల్స్ తర్వాత ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ తర్వాత డెఫినెట్ ఇంటిగ్రేషన్, అంటే ఒక ఆర్డర్ ప్రయారిటీ. సార్కి ఎక్కువ కూడా 2B గురించి ఎందుకు వస్తుందని అంటే ఫస్ట్ ఇయర్లో వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటంటే డిఫరెన్సియేషన్లో ఫార్ములాస్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వకపోవడం, దానివల్ల సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ దగ్గర కొంచెం పిల్లలు దాన్ని హార్డ్గా ఫీల్ అవ్వడం. అదే వీళ్ళు ఫస్ట్ ఇయర్లోనే డిఫరెన్సియేషన్లో ఫార్ములాస్ బాగా తరువుగా ఉన్న స్టూడెంట్స్కి కంపల్సరీగా ఇంటిగ్రేషన్ అనేది చాలా ఈజీగా ఫీల్ అవుతారు. అది 2B పాయింట్ ఆఫ్ వ్యూ. 2Aకి వచ్చేసరికి ఏమవుతుందంటే చైన్ లింక్ ఉండదు, డిఫరెంట్ టాపిక్స్ మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుంటే సెకండ్ చాప్టర్ డీమోస్ థియరం, దీనికి లింక్ ఉంటుంది. థర్డ్ వన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, అంటే ఫ్యాక్టర్స్, పాలినామియల్స్ అని మన పాలినామియల్స్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టర్స్ కనుక్కుంటామని అందరికీ తెలుసు, వాళ్ళు స్టడీస్లో నేర్చుకుంటాం. దీనికి రిలేషన్ ఉండదు. థర్డ్ వన్ వచ్చేసరికి థియరీ ఆఫ్ ఈక్వేషన్, మళ్ళీ దీనికి ఎలా కనుక్కుంటున్నారో దీనికి రిలేషన్స్ కూడా ఉంటుంది. అలా మాకున్న BA పేపర్కి వచ్చేసరికి 10 చాప్టర్స్ డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి. బట్ B పేపర్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం చైన్ లింక్ ఉంటుంది. ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ వస్తుందంటే కంపల్సరీగా డెఫినెట్ ఇంటిగ్రేషన్ వస్తుంది, అది వస్తుందంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది, ఎందుకంటే ఫార్ములా బేసిక్ మాట. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. ఎక్కడి నుంచి మేడం? సార్ మేము ఎన్ఆర్ఐ కాలేజ్ నుంచి చేస్తున్నాం సార్. చెప్పండి మేడం, మీ సమస్య ఏంటి మేడం? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తున్నాం. చెప్పండి మేడం. సార్ సర్కిల్స్ లో 4 కోలార్ ఉన్నాయి కదా సార్, వాటి నుంచి క్వశ్చన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయా సార్? ఐ మీన్ డెఫినేషన్ సార్. ఎన్ఆర్ఐ కాలేజ్ నుంచి అమ్మా?
అవును సార్ అవును సార్. మీ పేరు మేడం? అది మీ పేరు? స్టూడెంటే కదండి మీరు? అంటే పేరెంటా మేడం మీరు? లలిత సార్. స్టూడెంటేనా మీరు అంటున్నా? స్టూడెంట్ అయితే ఒకలాంటి ఆన్సర్ ఇవ్వాలి. స్టూడెంట్. ఓకే. పోలార్ కాన్సెప్ట్ మీద డెఫినేషన్ అడుగుతారా అనేది మీ క్వశ్చన్ మేడం. అవును సార్ అవును సార్. పోల్ అండ్ పోలార్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రాబ్లమ్ అదే ఫార్ములా బేస్డ్గానే ఉంటుంది. పోలార్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదా కాంజుగేట్ పాయింట్స్ కూడా పోలార్తో లింక్ అయి ఉంటుంది. డెఫినిషన్ అడగడానికి ఛాన్స్ లేదండి, ఇప్పటి వరకు అడగలేదు. అది అడిగినా కూడా దాన్ని డిఫైన్ చేయడానికి అది 4 మార్క్స్ లెవెల్లో ఉంటుంది, కానీ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫైన్ పోలార్ అనే ఆ కాన్సెప్ట్ ఇప్పుడు వరకు అడగలేదు, అడగరు కూడా అండి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. అయితే ప్రాబ్లమ్స్ అయితే అడుగుతారు. 4 మార్క్స్ ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ ఉంది, 2 మార్క్స్ ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ ఉంది. ప్రాబ్లమ్స్ అడుగుతారు కానీ డెఫినేషన్స్ అయితే అడగరు. ఓకే సార్. సార్ చెప్పండి మీరు కంటిన్యూ. అదే సార్ ఇప్పుడు చెప్పాం కదా, మాకు 2Aకి వచ్చేసరికి ఏమవుతుందంటే డిఫరెంట్ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాక చెప్పినట్టే. నెక్స్ట్ వీళ్ళు ఎక్కువగా పిల్లలు తప్పు చేసుకునే టాపిక్స్ ఏంటంటే బైనామిల్ థియరం. ఈ బైనామిల్ థియరం అనే టాపిక్స్ని కొంచెం పిల్లలు 2Aలో డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ఒక ప్రాబ్లం అంటే ఇన్ఫైనైట్ సిరీస్ అనే లెక్కలు ఉంటాయి, అది ఈజీగా ఏ స్టూడెంట్ అయినా కొంచెం చేయగలుగుతారు. రిమైనింగ్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ ప్రాబిలిటీకి వచ్చేసరికి ప్రతి ఒక్క స్టూడెంట్ ఈజీగా 7 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు, 4 మార్క్స్. నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ ప్రాబిలిటీ వచ్చేసరికి ఎడిషన్ థియరము, బేయిస్ థియరం మీద ప్రాబ్లమ్స్. వీటి మీదే నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం నెంబర్ ఆఫ్ ఇయర్స్ 7 మార్క్స్ క్వశ్చన్స్ వాటి మీద వస్తాయి. ఇక 4 మార్క్స్ వచ్చేసరికి ఇండిపెండెంట్ ఈవెంట్స్, అలాగే బేయిస్ థియరం మీద రావచ్చు, కండిషనల్ ప్రాబిలిటీ మీద రావచ్చు, ఎడిషన్ థియరం మీద రావచ్చు. ఈ 4 టాపిక్స్ మట్టికి కరెక్ట్గా మీరు ప్రిపేర్ అవుతే కంపల్సరీగా 4 మార్క్స్ని మీరు మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. అలాగే పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్, ర్యాంక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా డిజిట్స్ని ఇచ్చి సమ్ ఆఫ్ ది 4 డిజిట్ నెంబర్ అడగవచ్చు, లేదంటే కాంబినేషన్స్లోకి వచ్చేసరికి కొన్ని సెలక్షన్ మాట, క్రికెట్ టీమ్ ఫామ్ చేయడము, లేదా కమిటీ ఫామ్ చేయడము, ఇలాంటి లెక్కలు ఉంటాయి. అవి జాగ్రత్తగా చూసుకుంటే ఇంకో 4 మార్క్స్ కావాలి. సార్ చివరిగా చాలామంది స్టూడెంట్స్ మనం చూస్తూ ఉంటాం, వాళ్ళందరూ చేసిన ప్రాబ్లమ్స్ చేసినట్టే ఉంటాయి, కానీ ఎగ్జామ్ హాల్లో వెళ్ళగానే క్వశ్చన్ పేపర్ చూడగానే వాళ్ళు చేసినవన్నీ చేసామనిపిస్తుంది కానీ చేయలేకపోతారు. ఆ భయం రావడానికి కారణం ఏంటి? ఎగ్జామ్ హాల్లో రాగానే వాళ్ళు స్టూడెంట్స్ ఏం చేయాలి, వాళ్ళు ఎట్లా రావాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి? టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా, టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి? అంటే జనరల్గా క్వశ్చన్స్ మర్చిపోవడానికి, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళంగానే గుర్తు రాలేదు అనడానికి ఒక మెయిన్ రీజన్ ఒకటి వీళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తారు కానీ క్వశ్చన్ చదవరండి. మనం ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాం అన్న విషయం కొన్నిసార్లు మర్చిపోయి వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర మేము ప్రిపేర్ చేయించే క్వశ్చన్ బ్యాంక్ ఉండదు, లేకపోతే ఇంకోటి ఏదో ఉండదు, ఓన్లీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ చూసిన తర్వాత ఆ క్వశ్చన్ గుర్తుపట్టకపోవటం వల్ల, దాన్ని రికగ్నైజ్ చేయకపోవటం వల్ల క్వశ్చన్ మిస్ అవడానికి, అదే క్వశ్చన్ గుర్తుపట్టదు, అలాగే మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఎగ్జామ్కి టైం మేనేజ్ చేసుకోవాలంటే ఈ 75 మార్క్స్ పేపర్కు 3 అవర్స్ అనేది మోర్ దాన్ ఇనఫ్ అండి. ఏదైనా ఇంగ్లీషో సాన్స్క్రిటో అలాంటివి 3 అవర్స్ రాయటానికి టైం సరిపోదు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ గ్రూప్ సబ్జెక్ట్స్ ఏవైనా కానీ, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, స్టూడెంట్ 2.5 అవర్లో పేపర్ రాయగలుగుతారు, అంతకన్నా ఎక్కువ టైం కూడా తీసుకోరు. ఇంకా మా దగ్గర ఉన్న టాపర్స్ అయితే 2 అవర్స్లో పేపర్ రాసేసుకుంటూ వస్తారండి. ఆ 1 అవర్ కూడా వాళ్ళు ఏం తప్పులు, ఏమైనా మిస్టేక్స్ చేస్తారా అనేది వెరిఫై చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే ముందు పీస్ ఆఫ్ మైండ్తో ఉండటం, ఆ చుట్టూ సరౌండింగ్స్ని ఏం గమనించకుండా కాస్త జాగ్రత్తగా ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎగ్జామ్ సెంటర్కి పోవటం, ఒక 45 మినిట్స్ ముందే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళటం. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిలాంగింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాళ్ళు స్కేలు, పెన్సిల్ ఇవన్నీ తెచ్చుకున్నారా లేదా, పెన్నులన్నీ ఉన్నాయా లేదా, హాల్ టికెట్ ఉందా లేదా, ఇవన్నీ ఒక 5 మినిట్స్లో చూసుకొని పీస్ ఆఫ్ మైండ్తో ఒక 3 to 4 మినిట్స్ వాళ్ళు కన్నా కాస్త కామ్గా వాళ్ళు సైలెంట్గా అలా ఉండగలిగితే
కొద్దిసేపటికి ఆ అట్మాస్ఫియర్ అంతా అలవాటు అయిపోతుంది. ఎగ్జామ్ 9 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందుకల్లా ఆ రూమ్ అంతా అతను అలవాటు చేసుకోవాలి, అతను కానీ స్టూడెంట్ అమ్మాయి కానీ. అలా అలవాటు చేసుకుంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎగ్జామ్ రాయటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది ఇప్పుడు కాసేపు మనం బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. జామెట్రీ పార్ట్ ఏదైతే ఉందో, జామెట్రీ కానీ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ కానీ రెండు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి 2Bలో. జామెట్రీ పార్ట్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్టేక్స్ తక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే సర్కిల్స్లో 2 క్వశ్చన్లు కానీ, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఒక క్వశ్చన్ కానీ, పెరాబోలాలో క్వశ్చన్ అయితే చాలా లిమిటెడ్ సమ్స్లో నుంచి వచ్చేస్తాయి. నెక్స్ట్ హైపర్బోలా కూడా వెరీ లిమిటెడ్ సమ్స్, ఒక 10 to 12 క్వశ్చన్స్. ఈవెన్ టెక్స్ట్ బుక్లో చూసినా కానీ మనకి అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్ సర్కిల్స్లో 2, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో 1, తర్వాత హైపర్బోలాలో 1, పెరాబోలాలో 1. ఈ 5 క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటాం కాబట్టి మిస్టేక్ చేయడానికి అసలు ఛాన్సే లేదండి. వేరేజ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్కి వచ్చేపాటికి ఇండిఫినెట్లో ఉన్న 2 కానీ, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఉన్న 2 కానీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉన్న 1 కానీ, ఈ 5 కూడా ఎక్కువగా మిస్టేక్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో అయితే ఆర్డరు డిగ్రీ మీద ఇచ్చినప్పుడు కూడా స్టూడెంట్ కొంత కన్ఫ్యూజన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి సమ్ము చేయగలిగితే ఆ కన్ఫ్యూజన్ పోతుంది. ఎందుకంటే ఆర్డర్ డిగ్రీ మీద ఒక్కొక్కసారి మనం డీని పోలినామియల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ కూడా మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు కొంచెం ముందుకు వెళ్ళి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అడిగినా కానీ, కొంచెం జనరల్ సొల్యూషన్ డిఈలో అడిగినా కానీ అక్కడ ఛాన్స్ పోతుంది, అంటే మిస్టేక్ అవ్వడానికి ఛాన్స్. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్ మీద ఒక క్వశ్చన్ అడుగుతారు. అది యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం మాడ్యులస్ ఫంక్షన్ని స్ప్లిట్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కాస్త మిస్టేక్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి వచ్చేటప్పటికి 2 క్వశ్చన్స్ ఉంటాయండి. అక్కడ కూడా ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో వాళ్ళు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా తక్కువే ఉంటాయి. బట్ ఈ రెండిట్లో ఎక్కువ ఉన్నాయి, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో కానీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కానీ ఉన్నాయి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో కూడా e⁻x × f(x + f'(x) మోడల్లో సమ్స్ ఉన్నప్పుడు కొంచెం చాలా ఈజీగా స్టూడెంట్ ఇది అవుతారు. లేకపోతే స్టార్టింగ్లో కొన్ని ట్రిగ్నామెట్రిక్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయండి. అన్ని ఫార్ములాస్ తను పర్ఫెక్ట్గా చేయగలిగినప్పుడే, స్టూడెంట్ పర్ఫెక్ట్గా చేయగలిగినప్పుడే అది ఉంటుంది. ఎవరైతే ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ బాగా చేసుకుంటారో వెరీ షార్ట్ ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు 75 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని మీద ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం అవసరం, ఎక్కువ పేపర్స్ చేయడం అవసరం, ఎక్కువ బిట్లు చేయడం అవసరం. అది స్టూడెంట్ని మనం రకరకాలుగా టెస్ట్ చేస్తూ ఉండాలండి. అంటే ఈ క్వశ్చన్ వచ్చిందా అనేది మనమే తనకి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టి ఓన్లీ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ మీద కూడా బిట్లు తయారు చేసి ఇవ్వగలిగితే ఈ టైంలో, అంటే స్టూడెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇవి ప్రిపేర్ అవ్వడం, ఇది చేయటమే ఉంటాయి. కాబట్టి కొత్తగా ఎవరన్నా కొన్ని పేపర్స్ తెప్పించుకోవటం, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఉన్న ప్రీఫైనల్ పేపర్స్ అవి తెప్పించుకోవటం, లేకపోతే మనకి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ మోడల్ పేపర్స్ ఉంటాయి అవి తెప్పించుకోవటం, వాటిల్లో ఉన్న ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో ఉన్న సమ్స్ అన్నీ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అలా చేస్తే ఫుల్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, 75 మార్క్స్. సార్ మాదిగా మీరు చెప్పండి, ఇప్పుడు స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాప్టర్స్ వైజ్ చూసుకోవాలా, లేకపోతే 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అని ఏది ప్రిఫర్ చేసుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటారు? 4 మార్క్స్ 2 మార్క్స్ కన్నా సార్ మీరు అన్నట్టు చాప్టర్ వైజ్ ప్రిపేర్ అవ్వడం అనేది కొంచెం స్కోర్ చెప్పండి సార్. హలో నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. మాట్లాడుతున్నాము. చెప్పండి సార్, మీ సమస్య అని చెప్పండి సార్. మంచి ప్రోగ్రామ్ పెట్టారండి సిటీ యాజమాన్య వాళ్ళు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మా బాబుకి 2Aలో ముఖ్యంగా పర్ముటేషన్ కాంబినేషన్స్ ప్రాబిలిటీ బాగా ఇబ్బంది పడుతున్నాడు. అది ఏ రకంగా గట్టెక్కాలి? ఓకే సార్. వెళ్తే చూస్తున్నాం అంతేడా ఆ కాలేజీ ఏమో ఏదో చెప్పించుకోరా అంటే వాళ్ళ వల్ల అట్లా సరే సార్. పాస్ మార్క్ అన్నా వచ్చేటట్టు చెప్తారా సార్? ఇప్పుడు 2Aలో మీరన్న 2 టాపిక్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సార్. ప్రాబిలిటీ ఉంది. ప్రాబిలిటీని వాళ్ళు ఆల్రెడీ 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత నేర్చుకుని ఉన్నారు. ఆ ప్రాబిలిటీలోకి వచ్చేసరికి ఫస్ట్ వాడు ఇంపార్టెంట్గా చేసుకోవాల్సింది ఏంటంటే ఎడిషన్ థియరము, బేయిస్ థియరంతో పాటు ఒక 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 6 సమ్స్ ఆ స్టూడెంట్ పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే అక్కడ ఒక 7 మార్క్స్ కవర్ అయిపోతుంది.
అలాగే ఇందాక చెప్పినట్టే ఆ ఎడిషన్ థియరం బేస్ చేసుకుని కొన్ని నకలు ఉన్నాయి సార్ 4 మార్క్స్ సమ్స్. అవి ఒక 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కూడా కార్డ్స్ మీద ఉంటాయి సార్, ప్లేయింగ్ కార్డ్స్ మీద ఉంటాయి. ప్లేయింగ్ కార్డ్స్ కావచ్చు, లేదా టికెట్ సమ్స్ కావచ్చు. టికెట్స్ నెంబర్ 1 to 30 అనే నెంబర్స్ ఇచ్చి టికెట్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, అది కూడా ఎడిషన్ థియరం బేస్ చేసుకుని చేసేదే. అలాగే మల్టిప్లికేషన్ థియరం అని ఉంటుంది. కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ వస్తే మల్టిప్లికేషన్ థియరం వస్తుంది. ఆ మల్టిప్లికేషన్ థియరం బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఒక 3 ఉన్నాయి. ఇలా సెలెక్టెడ్గా సెలెక్ట్గా చేసుకుని ఆ లెక్కలు చేయగలిగితే కంపల్సరీగా ప్రాబిలిటీ అనే చాప్టర్ చాలా ఈజీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్కి వచ్చేసరికి, పర్మిటేషన్ అంటే అరేంజ్మెంట్స్, కాంబినేషన్ అంటే సెలెక్టింగ్. వాటి యొక్క ఫార్ములాస్ తనకు రావాలి. ఫార్ములాస్ కొంత చదవగలిగితే అసలు ఆ 2 చాప్టర్లో క్వశ్చన్లోనే ఆన్సర్స్ కనబడతాయి. పర్మిటేషన్స్ అయినా సరే, కాంబినేషన్స్ అయినా క్వశ్చన్ మీనింగ్ తెలిసిందంటే స్టూడెంట్కి సగం సొల్యూషన్ అందులో దొరికినట్టు. ఆ క్వశ్చన్ మీనింగ్ తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఒక 5 minutes అన్నా వెయిట్ చేసి ఆ క్వశ్చన్ని అర్థం చేసుకుంటే దానిలోనే సగం సొల్యూషన్ తనకు తెలుస్తుంది. అక్కడ అరేంజ్ చేయమన్నాడా, సెలెక్ట్ చేసుకోమన్నాడా, ఎలా అరేంజ్ చేయమన్నాడు, అది రో వైజ్గా వచ్చిందా, సర్కిల్గానే వచ్చిందా, రోగా వచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, సర్కిల్గా వచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, లేదా సర్కిల్గానే కలర్ బీడ్స్ అని ఉంటాయి, చైన్లో కానీ గార్లాండ్లో కానీ అరేంజ్ చేసేటప్పుడు ఫార్ములా ఏంటి, అలాంటివి కానీ కొన్ని తెలిసి ఉంటే తను అది ఈజీగా చేయడానికి ఉంటుంది. కాంబినేషన్స్ అయినా సరే, ర్యాంక్ తర్వాత పర్మిటేషన్లో ర్యాంక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కాంబినేషన్స్లో కొన్ని 4NC 2n/2NC అనే ప్రాబ్లం కానివ్వండి, లేదంటే కమిటీ ఫామ్ చేసాయో టేబులర్ ఫామ్స్ ఉంటాయి కొన్ని లెక్కలు, అవి జాగ్రత్తగా చేసుకుంటే దాన్ని స్కోర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ అనేది కూడా ఈజీగా చేయగలుగుతాం. 2 marks క్వశ్చన్ ఒకటి ఉంటుంది 2 కదా, మార్క్స్ క్వశ్చన్స్ పర్మిటేషన్స్ మిస్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉన్న. స్కోరింగ్ రాకపోవడానికి మాకు 2Aలో స్కోరింగ్ మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండేది కాంప్లెక్స్ నెంబర్స్ ఒకటి, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ ఒకటి. ఎందుకంటే అండి కాంప్లెక్స్ నెంబర్స్లో జామెట్రికల్ కండిషన్స్ మీద క్వశ్చన్స్ అడగడానికి కొంచెం అవకాశం ఉంది. ఈ జామెట్రికల్ కండిషన్స్ అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ డిఫైన్ చేసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ వస్తుందా లేదా ఎలిప్స్ ఈక్వేషన్ వస్తుందా అని కొన్ని జామెట్రికల్ కండిషన్స్ అడుగుతారు. అక్కడ పిల్లలు మిస్టేక్ చేయడానికి కొంత అవకాశం ఉంది. పర్మిటేషన్ కాంబినేషన్స్లో కూడా వచ్చేసరికి ఒక మనకి ఫ్యాక్టోరియల్ ఉంటుంది, 100 ఫ్యాక్టోరియల్ ఈజ్ డివిజిబుల్ బై నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అని అడగడం క్వశ్చన్. 100 ఫ్యాక్టర్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయని ఒక క్వశ్చన్ ఒకటి ఉంటుంది. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100 ఫ్యాక్టోరియల్. అది కొంతమంది స్టూడెంట్స్ ఇంతవరకు చేసి ఉండకపోవచ్చు. ఒకసారి అలాంటి క్వశ్చన్స్ కానీ, లేదా కాంబినేషన్స్లోకి వచ్చేసరికి 2 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్లో 4NC NCR ఈజ్ ఈక్వల్ NCS అనే ఫార్ములా బేస్తో ఉంటాయి. NCR ఈక్వల్ NCS అంటే N ఈక్వల్ R ప్లస్ S R ఈక్వల్ S అనే ఫార్ములా, అలాంటి ఫార్ములాలు, లేదా NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ N+1 CR అనే ఫార్ములాస్. చాలా వరకు కాంబినేషన్స్ అంతా ఫార్ములా ఓరియంటెడ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. పర్మిటేషన్స్ మటుకు కొంచెం తిరిగలిగా అంటే చదువుకునే లాజికల్గా ఆలోచించి చేసే సొల్యూషన్స్ ఉంటాయి. ఇవి పర్మిటేషన్ కాంబినేషన్ తేడా. సార్ ఒకసారి చెప్పిన చివరికి ఇప్పుడు వారం రోజులు మాత్రమే ఉంది. ఈ వారం రోజుల్లో వీళ్ళు స్టూడెంట్స్ మ్యాథ్స్ 2A 2B ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, వాటిని ఎట్లా డివైడ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి? 2Bకి సంబంధించి అయితే ఇప్పటి వరకు చెప్తున్న విషయాలనండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఏవైతే అంటే ఇప్పుడు ఈ 1 week టైంలో కొత్త చాప్టర్స్ ఏవి పట్టుకొని ఖచ్చితంగా స్టూడెంట్ అయితే చేయలేరు. కొంతమంది అయితే ఇంటి దగ్గర ఉండే హోమ్ ప్రిపరేషన్లను లేకపోతే ఇంకోటనో వాళ్ళు సొంతంగా ప్రిపేర్ అయ్యి అవి చేస్తుంటారు. నాకు తెలిసి నా ఉద్దేశంలో అది కూడా 100% రాంగ్ అండి. ఎంతసేపటికి సార్ దగ్గరికి వెళ్ళి సార్ సమక్షంలో ఆయన ముందు చేసుకుంటూ ఉంటేనే మనం నంబర్ ఆఫ్ టైమ్స్ తప్పు చేస్తూ ఉంటాం, కొంచెం ఈజీ అవుతుంది. మన సార్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే సార్ మనకి 20% మనకు ఆయన ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. కాబట్టి అది అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం అవాయిడ్ చేసుకోండి. మీరు సార్ దగ్గరికి వెళ్ళిపోయి ముందు లిస్ట్ అవుట్ చేసుకోండి. మనం 7 marks ఎన్ని చేసాము, ఆ 7 marks క్వశ్చన్స్ అన్ని చాప్టర్ వైజ్గా లిస్ట్ అవుట్ చేసుకొని దానిలో మనకు బాగా 100% పర్ఫెక్ట్ అయినవి రౌండ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, ఇంకా అవసరం ఉంది ప్రాక్టీస్ అనుకున్న వాటిని వేరే టిక్ పెట్టుకోవటం. అట్లాగే 4 marks అని లిస్ట్ అవుట్ చేసుకోవటం. అట్లాగే 2 marks మొత్తం పాస్ అవ్వే వాళ్ళైతే ఒక 3 చేయగలవా, 4 చేయగలవా, 5 చేయగలవా, ఏ చాప్టర్లో ఏవి చేయగలవు, అవన్నీ నువ్వు దగ్గర ముందు లిస్ట్ అవుట్ చేసుకొని నీ కన్సర్న్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇవన్నీ నేను చదివిని ఇవన్నీ ఒకసారి వాళ్ళతో చూపించి వాళ్ళు జడ్జిమెంట్ తీసుకొని కొత్తగా లేకుండా ఇవే రిపీట్ చేస్తూ చేసుకుంటే ఖచ్చితంగా పాస్ అవుతారండి. అట్లా చేయబట్టి మా బ్రాంచ్లో నేను 100% పాస్ పర్సంటేజ్ ఇవ్వగలిగానండి. శ్రీనివాస్ గారు, మనోజ్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి
ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన సిటీ కేబుల్ యాజమాన్యానికి చాలా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని మా స్టూడెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. మా స్టూడెంట్స్ లాస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మాతో వచ్చి వాళ్ళు షేర్ చేసుకునే విషయాలు ఏంటంటే, మేము క్లాసుల దగ్గర వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడినప్పుడు కూడా ఇన్ని చెప్పలేదు, ఇట్లా చెప్పలేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు మాకు ఎక్స్ప్రెస్ చేసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యారండి. ఈ అవకాశం కల్పించిన సిటీ కేబుల్ యాజమాన్యం మొత్తానికి ధన్యవాదాలండి. ఓకే, మనోజ్ గారు, శ్రీనివాస్ గారు ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. చాలా మందిలో ఉన్న భయాన్ని కూడా పోగొట్టుంటారు. ఈ విద్యార్థులు కూడా ఎవరైతే మనోజ్ గారు, శ్రీనివాస్ గారు ఏవైతే విషయాలు చెప్పారో 2A 2Bకి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్లు కానీ ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలని చెప్పారు, ఆ విషయాలన్నీ కూడా ఫాలో అవుతూ బాగా ప్రిపేర్ అవుతూ 2A 2B ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇది వాటి ఈ ముఖాముఖి కార్యక్రమం. రేపు ఇదే సమయంలో 8 నుంచి 9 గంటలకి మళ్ళీ ముఖాముఖి కార్యక్రమం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.